హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి 2 రోజులది. బుధవారం గురువారం వీడియో. బుధవారం రోజు పండగ అని మురుకులు చెక్కలు చేశాను. నేను మురుకులకి పిండి ఎలా కలుపుకుంటున్నానో చూపిస్తున్నాను. ముందుగా ఒక డీస్లోకి కిలో బియ్యం పిండి జల్లెడ పట్టి తీసుకోవాలి. తర్వాత 1/4 కేజీ పుట్నాలు మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. 1/4 కేజీ శనగపిండి వేసుకోవాలి. దాంతోపాటు ఒక 1/4 కేజీ మినపప్పు వేయించుకొని మిక్సీ మెత్తగా పట్టుకుని జల్లించుకోవాలి. పిండిలోకి సరిపడా కారము, ఉప్పు, వాము వేసుకొని పిండంతా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత వాటర్ సరిపడా చూసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద బాండిల్ పెట్టి బాండిల్లో ఆయిల్ పోసి మురుకులు ఒత్తేసుకోవడమే. మురుకులతో పాటు 1 కిలో బియ్యం పిండితో చెక్కలు కూడా చేశాను. చెక్కలకి పిండి కలిపేది వీడియో ఏం తీయలేదు. మురుకులు చెక్కలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం పనులన్నీ చేసేసుకొని పిల్లలతో కలిసి మాకు దగ్గరలో ఉన్న గుడిలో నవరాత్రులు జరుగుతుంటే 10వ రోజు గాజుల అలంకారంతో అమ్మవారిని అలంకరించారు. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత షాప్లో ఆయుధ పూజ కోసము అన్నీ రెడీ చేసుకొని షాప్లో ఆయుధ పూజ చేసాము. అదంతా వీడియో ఏం తీయలేదు. ఇది తర్వాత రోజు దసరా పండగ రోజు గురువారము ఉదయాన్నే నిద్రలేచి వాకిలన్నీ శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టేసి గడప పూజ ఇచ్చేసుకొని తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి దేవుడి ఫోటోలు పూజ సామాన్ అంతా బయట పెట్టేసి పూజ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. పూజ రూమ్ తుడుచుకోవడం అయిన తర్వాత పూజ సామాన్ అన్నీ తోమేసి ఫోటోలు తుడిచి బొట్లు అవి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత టిఫిన్ కోసం అనేసి ఇడ్లీ పెట్టాను. ఇడ్లీతో పాటు ఉదయం ఇడ్లీలోకి అలాగే మధ్యాహ్నం అన్నంలోకి అన్నట్లు సాంబార్ కూడా రెడీ చేసుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత సాంబార్ తాలింపు పెట్టేసి కూరగాయ ముక్కలన్నీ పక్కన ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత అమ్మవారి ప్రసాదం కోసం అనేసి పొంగలి కోసము పెసరపప్పు బియ్యం నానబెట్టి కడిగేసి పక్కన గ్యాస్ మీద పెట్టేశాను. ఒక సైడు సాంబార్ అవుతుంటే ఇంకొక సైడు పొంగలి కూడా ఉడుకుతుంది. పొంగలి ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసి కలిపెట్టేశాను. పొంగల్లో బెల్లం అంతా కరిగేలోపు పక్కన జీడిపప్పు అవి కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పొంగల్ రెడీ అవుతుంటే పూజ రూమ్లో పూజ సామాన్ అంతా సర్దిపెట్టి ఫోటోలకి పువ్వులు అన్నీ పెట్టేసుకున్న తర్వాత వాకిళ్ళకు కూడా మామిడాకులు పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళాము. ఈరోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు 11వ రోజు గుళ్ళో చండీ హోమము చేశారు. చండీ హోమం అయిన తర్వాత హోమం దగ్గర పెట్టిన కలశాన్ని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలను తిరిగిన తర్వాత అమ్మవారికి సమర్పించారు. మేము కూడా హోమం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత లోపల గుడిలో అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ఇంకా లోపల అమ్మవారికి అలంకరణ అంతా అయిన తర్వాత హారతి తీసుకొని అక్కడే అన్నదానం చేస్తుంటే ప్రసాదం తినేసి ఇంటికి వచ్చాము. మధ్యాహ్నం వీడియో ఏం తీయలేదు. పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చి 12 డేస్ అయిపోయాయి. పండగ రోజుకి శుక్రవారము స్కూల్ స్టార్టు. పిల్లల్ని ఈవినింగ్ గుడికి తప్పితే ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు. అందుకోసం అనేసి మాకు దగ్గరలో ఉన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాను. ఎగ్జిబిషన్ సెట్టింగు చాలా బాగా వేశారు. మౌంటైన్స్లోంచి వాటర్ వస్తున్నట్టు డెకరేట్ చేశారు. బయటేమో కొండ మీద నుంచి వాటర్ పడుతున్నట్టు సెట్టింగ్ పెట్టారు. లోపలంతా ఇన్సెట్స్తో సెట్టింగ్ వేశారు. హనీబీ, బటర్ఫ్లై, అలాగే
బగ్స్, లైటింగ్స్తో ఇన్సెట్స్ చాలా బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మాకు దగ్గరలో గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో చాలాసార్లు ఎగ్జిబిషన్ పెట్టారు, కానీ ఇలా ఫస్ట్ టైం పెట్టారు. వాటరు అలాగే ఇన్సెట్స్ 6 monthsకి ఒకసారి పెడుతూనే ఉంటారు ఏదో ఒక ఎగ్జిబిషను. ఇది మటుకు ఫస్ట్ టైం ఇలా. ఇన్సెట్స్ అన్నీ చూసుకొని బయట ఓపెన్ ప్లేస్కి వస్తే ఓపెన్ ప్లేస్లో పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేలాగా జైంట్ వీల్లు, రాకెట్ ఇలాంటివి కారు పెట్టారు. ఆక్టోపస్ థీములో ఇలా రకరకాలుగా పెట్టారు. హాలిడేస్ లాస్ట్ రోజైనా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అంతేనండి దసరా రోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.